నమస్కారం వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. క్వారీలో ప్రమాదాలు జరగకుండా భద్రతా నియమాలు పాటించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ వెల్లడించారు. మంగళవారం సంతమాగులూరు మండలం గురిజేపల్లి గ్రామంలో పర్యావరణ అనుమతులు మంజూరు చేయడానికి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణను జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్వారీలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. పర్యావరణం పరిరక్షణకు క్వారీల వద్ద మొక్కలు నాటాలన్నారు. రహదారుల వెంట దుమ్ము లేవకుండా ట్యాంకర్ల ద్వారా నీరు చల్లాలన్నారు. పర్యావరణం అనుమతులు చేయడానికి గ్రామస్తుల అభ్యంతరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. గురిజేపల్లి గ్రామంలో కే సామ్రాజ్యము బ్లాక్స్ గ్రానైట్ ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం పర్యావరణ అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని విజయకృష్ణన్ చెప్పారు. కలెక్టర్తో కాలుష్య నియంత్రణ మండలి నాగిరెడ్డి, ఆర్డీఓ సరోజిని, ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొన్నారు. చెప్పినట్టు మనం ఎందుకోసం ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవ్వాలి, ఇక్కడ మైనింగ్ పడితే ఎలాంటి ప్రాబ్లం వస్తుంది అని మీ అందరికీ చెప్తాము. ఫస్ట్ మైనింగ్ చేస్తే ఏమేమో బాధలు ఉంటుంది, ఏమేమి బెనిఫిట్ ఉంటుంది. దాని మీద మీకు ఇక్కడే ఉంటారు కాబట్టి, ఇక్కడే వ్యవసాయం చేస్తారు, మీరందరూ నివాసం కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి మీ అందరికీ కొన్ని ఇష్యూస్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటుంది. అది అన్నీ మీరు చెప్పాలి. వచ్చాము ఏదో టీ స్నాక్స్ తీసుకుంటాము అని వెళ్ళిపోతామని ఉండకూడదు. ఈ ప్రాజెక్ట్లో ఇప్పుడు కన్సల్టెంట్ అని ఒకళ్ళని పిలుస్తారు కదా, వాళ్ళు ఇక్కడ వచ్చి ఈ ప్రాజెక్ట్ గురించి, ఈ ప్రాజెక్ట్ జరుగుతున్న ప్లేసెస్లో ఎన్ని క్యూబిక్ మీటర్స్ గ్రానైట్ తీస్తారు, దానివల్ల మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఒక మైనింగ్ ఓనర్గా వాళ్ళు పాటించాల్సిన కండిషన్స్ ఏంటి, ఇది అన్ని వాళ్ళు స్టడీ చేసి ఇప్పుడు మీకు వివరిస్తారు. సరిగా విని దీని మీద మనకి ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటాయా, ఇక్కడ నివాసం ఉంటారు, ఎన్నో పొల్యూషన్స్ ఉంటుంది, లేకపోతే ఒక చిన్న మైనింగ్ కోసం ఒక కలెక్టర్ని వెళ్ళి ప్రజలు ఒపీనియన్ తీసుకోమని నార్మల్గా చెప్పారు కదా, సో కలెక్టరే వెళ్ళమంటున్నారంటే అంత ఇంపార్టెన్స్ అనేది ప్రభుత్వం ఒక ఇష్యూకి ఇస్తుంది. ఇచ్చినప్పుడు మీ మనసులో ఏదైనా అనిపిస్తే అది మీరు ఓపెన్గా చెప్పాలి. ఓకేనా? దానికోసమే. సో ఇప్పుడు ఈ కన్సల్టెంట్స్ వాళ్ళు ఏం స్టడీ చేశారు, వాళ్ళు చేసిన పని మీద మీకు చెప్తారు. దాంట్లో కొన్ని నిజాలు ఉంటుంది, కొన్ని అర్థం అవ్వదు కూడా మీకు. అలా ఉన్నప్పుడు కూడా ప్లీజ్ క్లారిటీ అడగండి, సరేనా? ఎక్స్ప్లెయిన్ చేయాల్సినది వాళ్ళ బాధ్యత. మన అందరికీ లంగ్ రిలేటెడ్ ఇష్యూస్, డిసీజెస్ రావడానికి, వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి గ్రీన్ బెల్ట్ అనేది వాళ్ళు కంపల్సరీ మొక్కలు పెంచాలి. అలాగే రోడ్డు మీద ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా, అప్పుడు దుమ్ములు వస్తుంది. ఇప్పుడు నేను వచ్చినప్పుడు బాగా ఎగిరింది. చుట్టూ మైనింగ్ జరుగుతుంది కానీ వాటర్తో తడపడం ఎవరు చేస్తున్నట్టు కనిపించట్లా. సరే, సైట్లో ఉండాలి, ఫాలో చేయాలి. ఎనీ కైండ్ ఆఫ్ ఇన్సిడెంట్స్ విల్ నాట్ బి టాలరేటెడ్ as far as mining is concerned. As far as possible local ప్రజల దగ్గర ట్రాన్స్పోర్ట్స్ వెహికల్స్ ఉంటే అది కూడా మీరు you should use it. I'm sure they will charge you more, but let them also earn little bit from you guys. Okay, please cooperate in this regard. Green belt అనేది native species తో మాత్రమే పెట్టాలి, no imported items. Second, as far as possible local laborer, if it is difficult, we are not forcing you, కానీ ఉపాధి మీరు ఇవ్వగలిగితే మంచిది. Same with the machineries also. Laborer and machinery as far as possible local వాళ్ళని వాడండి. మూడవది వచ్చి వాటరింగ్. సో బ్లాస్టింగ్ లేదు, అది ఐఎమ్ షూర్ మన కన్సల్టెంట్ షుడ్ హావ్ ఎక్స్ప్లెయిన్డ్. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి చెప్తున్నాను. ఇది బ్లాస్టింగ్ అనేది ఉండదు, లేదు కదా, చెప్పగలగాలి మనం. సో వాటరింగ్ యాజ్ ఫార్ as మీ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతున్నప్పుడు కంపల్సరీ వాటరింగ్ చేయాల్సిందే. మీరు దుమ్ము అనేది రాకూడదు, పొల్యూషన్ని కంట్రోల్ చేయాల్సినది మీ బాధ్యత. యాజ్ ఫార్ as మీ బండి కన్సర్న్, మీ బండి వెళ్ళినప్పుడు వాటరింగ్ కంపల్సరీ చేయించండి. దెన్ సేఫ్టీ, మీ దగ్గర ఉన్న మీ లేబరర్స్ని మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ శ్రమ్ అనేది ఫ్రీ ఇన్సూరెన్స్ కాదు, మీరు ప్రీమియం ఏమి కట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ అది. జస్ట్ ఎన్రోల్మెంట్ చేస్తే చాలు, అది సచివాలయంలో చేస్తారు. మీ లేబరర్ ఎవరు వస్తున్నారో వాళ్ళని ఎన్రోల్మెంట్ చేయించండి. అది కాకుండా లేబర్ లా ప్రకారం ఏమేమి ఇన్సూరెన్స్ అది అన్ని పెట్టాలో దయచేసి పెట్టండి. దెన్ డ్రింకింగ్ వాటర్, అది ఒక మన క్వారీ పెట్టడం వల్ల గ్రౌండ్ వాటర్ అనేది చాలా తగ్గుతుంది. కాబట్టి వాటర్ హార్వెస్టింగ్ వర్షం పడుతున్నప్పుడు చేయడానికి పాసిబిలిటీ ఉంటే చేయండి.
ప్లస్ డ్రింకింగ్ వాటర్ సమస్య ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఆపరేట్ చేస్తున్న అందరూ క్వారీస్ ఒక గ్రూప్గా ఏర్పడాయి. దయచేసి ఈ విలేజ్లో బాగా మీరు బిజినెస్ చేయడం వల్ల చాలా అభివృద్ధి చెందారు అంటున్నారు. కాబట్టి ఐఎమ్ నాట్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. కానీ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ వాళ్ళ లోకల్ నీడ్స్, వాటర్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, అసలు మీరు ఇక్కడ ఈ గ్రామం వల్ల బెనిఫిట్ పొందుతున్నారు కాబట్టి ఆ ప్రజలకి ఉన్న సమస్యని మీరు అడ్రస్ చేయాల్సిందే. అద్దంకి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తను అండగా ఉంటారని, రాష్ట్రంలో వైసీపీ పాలనతో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని, జగన్ పాలనలో నలిగిపోతున్న ప్రజలకు న్యాయం జరిగేలా మద్దతు ఇచ్చేలా గ్రామ స్థాయిలో పోరాటం చేయాలని అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. సంతమాగులూరు మండలంలోని ఎమ్మెల్యే అతిథి గృహంలో మంగళవారం సంతమాగులూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రవికుమార్ హాజరయ్యారు. ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి రవికుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించి తాజా రాజకీయ పరిస్థితుల గురించి సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని, ఇప్పటి నుంచి గ్రామ స్థాయిలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని, బూత్ కన్వీనర్లు ఓటర్ లిస్టులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంతో వ్యవహరించాలన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు వేగవంతం చేయాలన్నారు. 2024 ఎన్నికల్లో లక్ష్యంగా అందరూ ఇప్పటి నుంచే గ్రామ స్థాయిలో పనిచేయాలని రవికుమార్ సూచించారు. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి పోరాటం చేయాలని, ఒక్క ఛాన్స్ అనే నినాదంతో వచ్చిన జగన్ కి ఇదే చివరి ఛాన్స్ అని ప్రజలు జగన్ మోకన్ను నమ్మే రోజులు పోయాయని రవికుమార్ తెలిపారు. కార్యక్రమాన్ని చేయటం, మన పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని చేయటం, మెంబర్షిప్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఎందుకంటే ఎక్కడన్నా చనిపోతే మనం వెళ్ళినప్పుడు ఏదో 5,000 10,000 ఇవ్వగలుగుతాం, కానీ వాళ్ళ కుటుంబానికి మన అండగా నిలవలేం. కానీ ఇది యాక్సిడెంట్ లో చనిపోవాలనే ముందు ఇమీడియట్ గా వాళ్ళకి ఒక 2 లక్షల రూపాయలు మన మెంబర్షిప్ ద్వారా, ఇన్సూరెన్స్ ద్వారా మన పార్టీ ఆ కార్యక్రమం చేపట్టింది కనుక తప్పకుండా మెంబర్షిప్ ఇంపార్టెంట్ గా తీసుకోండి. అట్లానే గ్రామ ప్రెసిడెంట్ల దగ్గర కూడా ఈ లిస్ట్ అన్ని కూడా పెట్టుకుని ఏదైనా జరగాలనే మన పార్టీ కార్యకర్తలు కానీ, మన నాయకులు కానీ, మన గ్రామ ప్రెసిడెంట్లుగా, పార్టీ ప్రెసిడెంట్లుగా వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని మళ్ళీ కట్టిటమే కాకుండా వాళ్ళకి మళ్ళీ ఇన్సూరెన్స్ ఇప్పించేదానికి కూడా మనం ముందుకు వెళ్ళొచ్చు అనమాట. వీటిపైన చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మెంబర్షిప్ డ్రైవ్ ఇమీడియట్ గా రేపటి నుంచే బిగిన్ చేసి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని ఫోకస్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదే కాకుండా ఈ మధ్య కాలంలో ముఖ్యంగా చాలా వాడికలు వస్తున్నాయి. ఏంది, మన ఓట్లు గల్లంతు చేస్తారనేది చాలా మంది చెప్పారు. ఇప్పుడు కూడా మనవాడు సోదరుడు కూడా బాగా కరెక్ట్ చెప్పాడు, ఏం చెప్పాలో అది విషయం కరెక్ట్ చెప్పాడు. ఎందుకంటే పోయినసారి వచ్చేసరికి వాళ్ళు ఒక అబద్ధపు హామీలతోటి సోషల్ మీడియాలో కానీ వాటిలో వీటిలో హామీలు అబద్ధపు హామీలు తీసుకొచ్చి మోసం చేసి ప్రజల్ని మేము ఆ కార్యక్రమం చేస్తాం, ఈ కార్యక్రమాలు చేస్తాం అని చెప్పి వందల కొద్దలు హామీ ఇచ్చేసి ప్రజల మోసం చేసి వాళ్ళు ఈ కార్యక్రమం చేసి ప్రభుత్వంలో అధికారంలో రావటం జరిగింది. మళ్ళీ ఈసారి ఈ హామీలు, ఈ దొంగతనాలు అన్ని కూడా ప్రజలకు తెలిసిపోయిన తర్వాత వాళ్ళ కొత్త ఎత్తుగడ ఏం చేస్తున్నారంటే ఓట్లు దొంగతనం చేయాలనేది ఒక ప్రయత్నం చేస్తాం. రాష్ట్రాన్ని దొంగతనం చేయడం అయిపోయింది, ఇక నెక్స్ట్ మన ఓట్లని మనల్ని దొంగతనం చేయాలని ఉన్నారు కనుక ఖచ్చితంగా ఎవరి ఓటు వాళ్ళు ఉండే విధంగా జాగ్రత్త చూసుకోవాలి. మన ఓటు మన బాధ్యత కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దానికి మన పార్టీ కానీ, మన మండల నాయకత్వం కానీ, మన వాళ్ళు కానీ అందరూ కూడా చాలా జాగ్రత్త చూడాలని చెప్పి ఓట్ల లిస్టు ప్రతి నెల ఒకసారి మనం చెక్ చేసుకోవాల్సిందే. ఎవరు కూడా కొద్దిగా వదిలేసినా ఆ ఓట్లు దొంగతనం జరిగిపోతుంటాయి. వాళ్ళ ప్రస్తుత వాళ్ళ పార్టీ ధ్యేయం ఏంటంటే, మన పార్టీలు ఏంటంటే ప్రజలకు పనిచేసి ఓటు అడిగి గెలవాలనేది మన పార్టీ సిద్ధాంతం. వాళ్ళ పార్టీ అయితే ఒకసారి మోసం చేసి ఒక రకంగా గెలిచాం కాబట్టి ఈసారి ఇంకో రకంగా మోసం చేసి ఇంకో రకంగా గెలవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటారు. ఆ విధంగా వాళ్ళకి అవకాశం లేకుండా మన ఓట్లు మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన పార్టీ నాయకత్వం ఎప్పుడు పిలుపునిచ్చినా సంతమాగులూరు మండలంలో ఏ కార్యక్రమం కూడా వదలకుండా చేసినందుకు మరొకసారి అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనం కూడా చెప్పుకోవటం కూడా చేతవ్వాలి. గతంలో మనం చేసిన కార్యక్రమాలు కానీ, మనం చేసిన పనులు కానీ, ప్రజలకి రాష్ట్రంలో కానీ, మన కాన్స్టిట్యున్సీలో కానీ చాలా పెద్ద ఎత్తున మనం కూడా ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జనాన్ని అందరూ తెలుసు మనం పనిచేసి మనం ధైర్యంగా వెళ్ళగలుగుతాం. ఊర్లోకి ఎవరైనా సరే మనం తలెత్తుకొని వెళ్ళగలుగుతాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే 2024 ఎన్నికల్లో తిరిగి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించనున్నాయని ఏపీ రాష్ట్ర శాప్ నెట్వర్క్ చైర్మన్ బాచిన కృష్ణ చైతన్య అన్నారు. పంగులూరు మండలం టీ కొప్పెరపాడు గ్రామంలో 5వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా
కృష్ణ చైతన్య హాజరై ఇంటింటికి తిరిగి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించి అర్హులందరికీ సంక్షేమ పథకాలు పెన్షన్ వస్తుందో లేదో విచారించి గ్రామంలో సమస్యల గురించి అడిగి తెలుసుకుని పథకాలకు సంబంధించిన బుక్లెట్స్ ను అందజేశారు. జగనన్న పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేశారని చైతన్య తెలిపారు. రానున్న 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేయనున్నారని, 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ ప్రభుత్వం రాబోతుందని చైతన్య చెప్పారు. రైతు భరోసా వచ్చింది, పంటల బీమా వచ్చింది, వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, డ్వాక్రా దగ్గర రుణమాఫీ దగ్గర 0 వడ్డీ వచ్చింది. మొత్తం 1,10,000 రూపాయలు ఇచ్చినాం. మల్లికార్జునరావు రైతు భరోసా వచ్చింది, కాపు నేస్తం వచ్చింది, వైఎస్ఆర్ 0 వడ్డీ వచ్చింది, ఆసరా వచ్చింది, రుణమాఫీ, పంటల బీమా వచ్చింది. మొత్తం 1,18,000 వాలంటీర్ని తెలియదు. మీకు అర్హత బట్టి పథకాలన్నీ అందుతున్నాయి. ఎట్లా జగన్ ప్రభుత్వం 3 సార్లు ఆసరా వచ్చిందమ్మా, డ్వాక్రా రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ. బాగున్నారా అమ్మా? బాగున్నారా? చేయుత వచ్చింది, 40 సంవత్సరాలు. వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, 0 వడ్డీ, ఇంటి స్థలం కూడా వచ్చింది. మొత్తం 3.5 లక్షలు లబ్ధి చేకూరిందమ్మా. అమ్మ నమస్తే అమ్మా, బాగున్నారా? సునీత అమ్మ కూడా వచ్చిందా? మొన్న పడిందమ్మా 3వ ఇంటి స్థలం కూడా వచ్చింది. జగన్ ప్రభుత్వం బాగున్నారా? ఆరోగ్యం బాగుందా? పెన్షన్ వస్తుందా? ప్రతి నెల వస్తుందా? ఇంటికి తెచ్చిస్తున్నారా? బియ్యం కూడా వస్తుందా ఇంటికి? మొత్తం 1,15,500 వచ్చింది మీకు ఈ 3 ఏళ్ళలో జగన్ వచ్చినాక. జగనన్న ప్రభుత్వం పడింది కదా? ఒకసారి 4th టైం పడలేదా మీకు ఎవరికి? పడిందా? విద్యా దీవెన వచ్చింది, రైతు భరోసా వచ్చింది, ఆసరా మొత్తం 1,40,000 వచ్చింది. వసతి దీవెన వచ్చింది, మొత్తం 1,79,000 వచ్చింది 3 ఏళ్ళ ప్రభుత్వం. ఇప్పుడు చెప్పండి. మొత్తం 1,33,000 దాకా వచ్చినాయమ్మా పథకం. బాగున్నారా? మొత్తం ఆరోగ్యం బాగుందా? పెన్షన్ వస్తుందా మీకు? ఓటు ఉదయాన్నే తెచ్చుకున్నారా? రేషన్ కూడా ఇక్కడే తీసుకుంటారా? దండమ్మ మీరేనా? పెన్షన్ వస్తుంది కదమ్మా? ఇంటికాడ ఓటు ఉదయాన్నే ఇస్తున్నారా? రేషన్ కూడా వస్తుంది, వైఎస్ఆర్ ఆసరా వస్తుంది, రైతు భరోసా మొత్తం 1,79,000. పవిత్ర అమ్మ కూడా వచ్చిందండి, మొన్న పడిందమ్మా 3వ సారి. వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, మొత్తం 40. సచివాలయాల ద్వారా ప్రజలకు వేగవంతంగా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ సచివాలయం సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం సంతమాగ్లూరు మండలం తంగేడుమల్లి గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయంలోనే ప్రజా సమస్యలు గడువులోగా పరిష్కరించాలని, సచివాలయాల పరిధిలో గర్భిణీలకు, శిశువులకు పౌష్టికాహారం అందించాలని సచివాలయం సిబ్బందికి సూచించారు. అలాగే గృహ నిర్మాణాలు వేగవంతం చేయాలని కలెక్టర్ చెప్పారు. సచివాలయాల పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆమె అన్నారు. అనంతరం సంతమాగ్లూరు లేఅవుట్ 1ను సందర్శించి గృహ నిర్మాణాలు పరిశీలించి గృహ నిర్మాణాలు ప్రారంభించలేని వారు వారం రోజుల్లో ప్రారంభించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చే బ్యాంకు రుణాలతో గృహ నిర్మాణాలు వెంటనే చేపట్టాలన్నారు. గృహ నిర్మాణాలు మొదలుపెట్టని లబ్ధిదారుల ఇంటి పట్టాలు రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్తో ఆర్డీఓ సరోజిని, హౌసింగ్ పీడీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఏ మెయింటెనెన్స్ అండి? నెక్స్ట్ మంత్ అవర్స్ లేదు. చిల్లీ స్వైన్ అవుతుంది పర్మనెంట్ గ్రాఫ్లు ఉన్నాయి కదా సన్నగా నిమ్మ అవన్నీ పెట్టారా సోర్స్ సంఖ్య నిర్మాణ దశ విలువ బస్తాలు సిమెంటు ఖరీదు బరువు కేజీలు ఇనుము ఖరీదు లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకు జమ అగుము సిమెంటు 297. ఇది లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకు జమ అగు నగదు అంటే డబ్బు క్యాష్ రూపేనా ఎంత అవుతున్నారు? 1,18,673. ఇది కాక ఇంకేమేమి 240 మరుగుదొడ్డి బేసిన్ 975 రూపాయలు ధర మినహాయించుకొని ఎస్హెచ్జి లోన్ రావాల్సిన అరుగులు ఉన్న వాళ్ళకి ఎస్హెచ్జి లోన్ ఇప్పించేస్తారు. ఆ డబ్బులు మనం ఇచ్చే సుమారుగా చెప్పు పర్లేదు. సెంటు భూమి ఇక్కడ ఎంత రేటు బాగుంది ఇదే కదమ్మా ఇచ్చింది ప్రభుత్వం. ఎంతున్నారంటే ₹1,00,000 వచ్చినట్టే కదా. 50,000 వేసుకున్న 75,000 80,000 ఉండదు. మీటింగ్ పెట్టారు మేడం గారు, అది చెప్పని చెప్పాము. శుక్రవారం చెప్పారు మీటింగ్లో, చెప్పామండి అందరికీ. ఒకసారి చెప్పేసి పట్టాలకి పోతే మళ్ళీ మీ దానిలో భవిష్యత్తు రావు. ఇంకా ఇదే కొరసపాడు మండలంలోని క్రైస్తవ పాస్టర్లందరూ రాష్ట్ర ప్రభుత్వం అందించే గౌరవ వేతనాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గౌరవ వేతనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం మరోమారు అవకాశం కల్పించిందన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్లకు గౌరవ వేతనం అందిస్తుందని సురేష్ బాబు పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరుగుతున్నది. అందులో భాగంగానే మరి పాస్టర్లకు కూడా మెరుగైనటువంటి గౌరవ వేతనం కల్పించాలనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాల నుంచి కూడా వారికి గౌరవ వేతనం అందించడం జరుగుతుంది. వారి యొక్క జీవితం మెరుగుదలగా ఉండటకు వారిని కూడా ఆదరించాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం, గౌరవ ముఖ్యమంత్రి సంకల్పంతో మరి ప్రతి సంవత్సరం కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగానే ప్రస్తుతం మరి ఎవరైనా ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకుని వారు మిగిలి ఉంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోమని ప్రభుత్వం అవకాశం కల్పించింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మండలంలోని మరి వివిధ చర్చిల యొక్క పాస్టర్లను కోరడం జరుగుతుంది. అర్హులైన వారు వచ్చి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా తెలియపరిచింది. న్యూస్ సమాప్తం. నమస్కారం.